Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి గత 45 సంవత్సరాల్లోనే మొట్టమొదటిసారి అస్సాం రాష్ట్రం 2022 సంవత్సరానికి గాను వెరీ ఇంపార్టెంట్ ఇయర్ 2022 సంవత్సరానికి గాను జీరో పోచింగ్ అనే అంశంతో ఈరోజు వార్తలు నిలిచింది. జీరో పోచింగ్. సో ఈ వర్డ్ ఇంపార్టెంట్. సో పోచింగ్ అంటే వేట, పోచర్స్ అంటే వేటగాళ్ళు. ఇక్కడ ఈ టాపిక్ ఏంటంటే గత 45 సంవత్సరాల్లోనే, గడిచిన 45 సంవత్సరాల గణాంకాలను గనక మనం అబ్జర్వ్ చేస్తే వీటికి సంబంధించిన గణాంకాలు ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు, వన్ హాండ్ రైనోసరస్. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒంటి కొమ్ము ఖడ్గమృగం అనగానే మనకు కళ్ళు మూస్తే గుర్తుకొచ్చే రాష్ట్రం అస్సాం రాష్ట్రం. అస్సాం రాష్ట్రంలోనూ మనకు కాజీరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉంటుందో, కాజీరంగా నేషనల్ పార్క్ అనేది ఈ ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ఆవాసం, అద్భుతమైన ప్రాంతం. అటువంటి అస్సాం రాష్ట్రంలో గడిచిన 45 సంవత్సరాలు గనక మనం అబ్జర్వ్ చేస్తే వేటి విషయంలో, ఒంటి కొమ్ము ఖడ్గమృగాల విషయంలో ప్రతి సంవత్సరం కనీసం మినిమం 10-15 కేసులు అనేవి నమోదయ్యేటి. వేటికి సంబంధించిన కేసులు? పోచింగ్కి సంబంధించి. పోచింగ్ అంటే ఏంటంటే వేటకి సంబంధించి. చాలామంది ఈ ఒంటి కొమ్ము ఖడ్గమృగం ఏదైతే ఉంటుందో, ఈ కొమ్ము భాగం ఉంది కదా, ఈ కొమ్ము భాగానికి ఇంటర్నేషనల్ మార్కెట్లో కమర్షియల్గా బాగా వాల్యూ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వేటగాళ్ళు, పోచర్స్ ఏం చేస్తారంటే ఈ కాజీరంగా నేషనల్ పార్క్ లేదా అస్సాంలో ఉండే ఈ ఒంటి కొమ్ము ఖడ్గమృగాలను చంపేస్తారు. దాన్ని పోచింగ్ అంటారు. పోచింగ్ అంటే వేటాడడం. చంపేసి ఏం చేస్తారు, ఈ కమర్షియల్ వాల్యూతో ఉన్న ఈ కొమ్ము ఏదైతే ఉంటుందో ఆ కొమ్ముని అంతర్జాతీయ మార్కెట్లో అక్రమంగా రవాణా చేస్తారు. ఇది జరుగుతుంది. అలా ప్రతి సంవత్సరం ఈ ఒంటి కొమ్ము ఖడ్గమృగాల మరణాలు అనేవి నమోదవడం సర్వసాధారణం. కానీ మొట్టమొదటిసారి భారతదేశంలో 2022 సంవత్సరం అస్సాం రాష్ట్రానికి ఒక మెమరబుల్ ఇయర్గా ఉంది. ఎందుకంటే 2022 సంవత్సరంలో అస్సాం రాష్ట్రంలో ఒక్క ఖడ్గమృగం కూడా, ఒక్క ఒంటి కొమ్ము ఖడ్గమృగం కూడా చంపబడలేదు, వేటాడబడలేదు. ఇది ఈరోజు టాపిక్. సో వెరీ ఇంపార్టెంట్. అడగొచ్చు. ఇక్కడ గనక మనం గణాంకాలను గనక అబ్జర్వ్ చేస్తే 2000 సంవత్సరం నుండి 2021 వరకు, అంటే ఆల్మోస్ట్ 20-21 ఇయర్స్, 2000 నుండి 2021 వరకు దాదాపు 191 కేసులు, పోచింగ్కి సంబంధించిన కేసులు నమోదైనాయి. అంటే వేటగాళ్ళు రావడం, ఈ ఖడ్గమృగాలను చంపడం, అలా 191 టైమ్స్ పోచింగ్ సంబంధిత అంశం వార్తలకు వచ్చినప్పుడు. అండ్ 2013-2014 సంవత్సరము హయ్యెస్ట్, అత్యధికంగా 27 రైనో మరణాలు నమోదైనాయి. రైనో, వన్ హాండ్ రైనోసరస్ అన్న కదా, ఈ ఖడ్గమృగాలు కేవలం 2013-14 ఈ సంవత్సరాల్లో అత్యధికంగా 27 రైనోలు చంపబడ్డాయి వేటగాళ్ళ చేత. అండ్ నెక్స్ట్ 2020-2021 ఇయర్ని కనుక మనం గమనిస్తే 2 రైనోస్ ఈచ్ ఇయర్. 2020లో 2 రైనోలు చంపబడ్డాయి, 2021లో 2 రైనోలు చంపబడ్డాయి. ఎలా చంపబడ్డాయి? పోచింగ్, వేటగాళ్ళు చంపేసేసారు ఆ కొమ్ము కోసం. కానీ మనకు 2022 సంవత్సరంలో మాత్రం ఒక్క రైనో కేసు కూడా నమోదు కాలేదు. ఒక్క రైనో చంపబడ్డది, పోచింగ్ చేశారని నమోదు కాలేదు. అలా గడిచిన 45 సంవత్సరాల్లో మొదటిసారి అస్సాం రాష్ట్రం వెరీ ఇంపార్టెంట్ టాపిక్తో న్యూస్లోకి వచ్చింది. మనకు అస్సాం రాష్ట్రంలో ఇప్పటి వరకు గణాంకాలను కనుక అబ్జర్వ్ చేస్తే 2900 రైనోసెరస్ ఉన్నాయి, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు. గుర్తుంచుకోండి. సో ఇది మరి ఇంత అద్భుతమైన విషయం ఈరోజు ఎలా వార్తలకు వచ్చిందంటే ఇటీవల తీసుకున్న చర్యలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారి శాటిలైట్స్ ఫోన్స్ని అమలు చేసిన ఒక నేషనల్ పార్క్గా గతంలో మనం కాజీరంగా నేషనల్ పార్క్ని వార్తలు చూసాం. కాజీరంగా నేషనల్ పార్క్ భారతదేశంలోనే మొట్టమొదటిసారి శాటిలైట్ ఫోన్ సౌకర్యంతో వార్తల్లోకి వచ్చింది. శాటిలైట్ ఫోన్స్, అక్కడ ఉండే ఫారెస్ట్ గార్డ్స్ ఉంటారు కదా, సో రక్షకులు ఎవరైతే ఉంటారో ఫారెస్ట్ అఫీషియల్స్, వాళ్ళందరూ కూడా శాటిలైట్ ఫోన్స్ని ఇచ్చారు. అండ్ సెకండ్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటిసారి ఫైర్ పవర్స్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఫైర్ పవర్స్, ఎవరైనా సరే ఫారెస్ట్ ఏరియాలోకి పోచింగ్ సంబంధిత కార్యకలాపాల కోసం వస్తున్నారు అంటే వెంటనే ఫారెస్ట్ గార్డ్స్ వాళ్ళని చంపేయచ్చు, ఫైర్ కూడా చేయొచ్చు. ఇటువంటి అద్భుతమైన చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు ఒక ఫలితం అనేది దక్కింది. సో ఇది ఇంపార్టెంట్. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి.
అటువంటి ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉంటాయో అందులో వన్యప్రాణులకి సంబంధించి ఎన్వైర్న్మెంట్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల తరచూ తమిళనాడు రాష్ట్రం వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి వార్తల్లోకి వస్తుంది. స్లెండర్ లోరీస్, డుగాంగ్ కన్జర్వేషన్ అండ్ ఇటీవల నీలగిరి థార్ ఇటువంటివి. సో రెగ్యులర్గా వార్తలకు వస్తున్న అంశాలు ఏవైతే వాటి చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల ప్రాజెక్ట్ చీతా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ చీతాస్ పునఃప్రవేశం అని చెప్పేసి, రీఇంట్రడక్షన్ ఇన్ ఇండియా అని చెప్పేసి అదొకటి ఇంపార్టెంట్. అండ్ టైగర్ సెన్సెస్ పైన కూడా రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో పులుల గణనకి సంబంధించి వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా చూడండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొకటి ఏంటంటే క్యాట్స్ కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ అనే అంశం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా మీకు కంపైల్ చేస్తూ వస్తున్నాను. మీకు మిషన్ అనేలో జాతీయ పార్కులు ఇటువంటి అంశాలు మరికొన్ని వీడియోస్ని కూడా సమయానుకూలంగా యాడ్ చేస్తాను. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు రెగ్యులర్గా కొన్ని లైవ్ క్లాసెస్ తీసుకొస్తున్నాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ పైన లైవ్ సెషన్స్ తీసుకొస్తున్నాను. సో అందులో అతి త్వరలో ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ టాపిక్ కూడా తీసుకొస్తాను. సో ఈ ఛానల్కి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. సో ఇందులో మీకు ఇంపార్టెంట్ లైవ్ సెషన్స్ కూడా మేము ముందుకు తీసుకొస్తాను. సో ఇది ఈరోజు మనకు ఫస్ట్ టాపిక్. గణాంకాల పైన కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ సుప్రీంకోర్టుకి సంబంధించి, సుప్రీంకోర్టు ఇటీవల అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో తరచూ వార్తల్లోకి వస్తుంది. సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా తరచూ ఏదో ఒక అంశం. ఇటీవల 50వ సుప్రీంకోర్టు చరిత్రలో, భారతదేశ సుప్రీంకోర్టు చరిత్రలో 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ గారు వార్తల్లోకి వచ్చారు. అంతకుముందు యుయు లలిత్ గారు, ఇలా మనం చూస్తూ వచ్చాం. సో ఇటీవల సుప్రీంకోర్టుకి సంబంధించి సుప్రీంకోర్టు చరిత్రలోనే 3వసారి ఎక్స్క్లూజివ్గా మహిళలతో కూడిన ఒక బెంచ్ని సుప్రీంకోర్టు నియమించడం జరిగింది. అదొకటి ఇంపార్టెంట్. సుప్రీంకోర్టుకి సంబంధించి గతంలో మనము ఒక సబ్జెక్టు కండిషన్ ఒక 5 months బ్యాక్ ఫాస్టర్ అనే ఒక ప్రత్యేకమైన టెక్నాలజీని చూసాం. ఒక సాఫ్ట్వేర్ ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. ఫాస్టర్ సుప్రీంకోర్టు సంబంధించి ఇంపార్టెంట్, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఈరోజు టాపిక్ ఏంటంటే సుప్రీంకోర్టు ESCR అనే ఒక అంశంతో వార్తలోకి వచ్చింది. ESCR అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్ ప్రాజెక్ట్. ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్ ప్రాజెక్ట్. ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రికార్డ్స్ అనేది లేదా రిపోర్ట్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. రిపోర్ట్స్ ఆర్ రికార్డ్స్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఏవైతే ఉంటాయి, తీర్పులకు సంబంధించిన నివేదికలు ఉంటాయి కదా, ఆ ఫైల్స్ ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా సామాన్య జనాలకి కూడా అందుబాటులో ఉంచాలి. ప్రతి ఒక్కరికి కూడా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు ఏవైతే ఉంటాయో, ఆ నివేదికలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఈ అడ్వాన్స్డ్ ఒక వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా పూర్తి ఉచితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన అన్ని తీర్పులకు సంబంధించిన, ఏ తీర్పుకు సంబంధించిన, గతంలోని తీర్పులకు సంబంధించిన సమాచారాన్ని సంపూర్ణంగా పొందవచ్చు. సో ఈ విధంగా ఒక అధునాతనమైన అంశంతో ఈరోజు సుప్రీంకోర్టు వార్తల్లోకి వచ్చింది. సో వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా. అండ్ ఇప్పటికే నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ఏదైతే ఉందో దీనికి అనుసంధానించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. మనకు రాజ్యాంగం, భారతదేశంలో అమల్లో ఉన్న అత్యున్నత చట్టం రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఆర్టికల్ 129 అనేది ఒకటి ఉంటుంది, మనకు చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 129 దేని గురించి చెప్తుంది? కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గురించి చెప్తుంది. కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. సో భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో వారు గతంలో వెలువడించిన తీర్పులు ఏవైతే ఉంటాయో ఆ తీర్పులకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతారు. కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. ఆ నివేదికలు, ఆ రికార్డ్స్ ఆధారంగానే దిగువ న్యాయస్థానాలు, భారతదేశంలో దిగువ న్యాయస్థానాలు ఆ కేసెస్ని రెఫరెన్స్గా తీసుకొని జడ్జిమెంట్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా మనం పాలిటీలో నేర్చుకుంటూ ఉంటాం. సో కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ సేమ్ అలాంటిది ఇది కూడా. బట్ ఇది ఎలక్ట్రానిక్ విధానంలో సామాన్య ప్రజానీకానికి కూడా అందుబాటులో ఉండే ఒక చర్యను తీసుకుంది సుప్రీంకోర్టు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మొట్టమొదటిసారి ఒక అధునాతనమైన 10 సెకండ్లలోనే వాటర్ నుండి మైక్రో ప్లాస్టిక్స్ని వేరు చేసే ఒక అధునాతన ఫిల్టర్ని రూపొందిస్తూ వార్తలకు వచ్చారు సౌత్ కొరియా శాస్త్రవేత్తలు. ఇది సౌరశక్తి ఆధారంగా పనిచేస్తుందంట. మనకు మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయి, మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏంటి? మనం వాడి పారేసే ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయి, సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్స్, అవన్నీ కూడా మైక్రో ప్లాస్టిక్స్గా, సూక్ష్మమైన ప్లాస్టిక్స్గా మారుతూ ఉంటాయి. 5 mm కంటే తక్కువ సైజులో ఉండేవన్నీ కూడా మైక్రో ప్లాస్టిక్సే. మనకి ఎక్కువ సముద్రం నీళ్ళలో కానివ్వండి, వాటర్లో కానివ్వండి, మైక్రో ప్లాస్టిక్స్ అనేవి రెగ్యులర్గా కనబడుతూ ఉంటాయి. ప్లాస్టిక్ అనేది మన శరీరంలోకి వెళ్ళినప్పుడు అవి కార్సినోజెనిక్ ఏజెంట్స్గా పనిచేస్తాయి. కార్సినోజెనిక్ అంటే ఏంటి? దట్ కాజెస్ క్యాన్సర్ టు హ్యూమన్. మానవుడికి క్యాన్సర్ని కారకంగా ఉండే వాటిని కార్సినోజెనిక్ అంటాం. సో కార్సినోజెనిక్ ఏజెంట్స్
అటువంటి మైక్రోప్లాస్టిక్స్ని వాటర్ నుండి ఫిల్టర్ చేసే అధునాతనమైన ఫిల్టర్స్ని తయారు చేస్తూ వార్తలోకి వచ్చారు. సోలార్ బేస్ యూజ్ కోసం పనిచేసేది సౌత్ కొరియా. దీనికి సంబంధించిన డేటా కనుక మనం చూస్తే సూక్ష్మ ప్లాస్టిక్స్ని వేగంగా వడకట్టే ప్లాస్టిక్ ఆర్ ఫిల్టర్స్. నీటిలో సూక్ష్మ ప్లాస్టిక్లు ఇతర కాలుష్య కారకాలను వేగంగా వడకట్టే సరికొత్త వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. రసాయన పరిశ్రమలు వేగంగా వృద్ధి చెందడం వల్ల నీటి కాలుష్యం పెరుగుతోంది. దీన్ని పరిష్కరించేందుకు వివిధ రకాల శుద్ధి పరిజ్ఞానాలు, పదార్థాలను అభివృద్ధి చేశారు. అవి కాలుష్య కారకాలను తెట్టుకట్టేలా అంటే అబ్జార్ప్షన్ అంటాం, తెట్టుకట్టేలా చేస్తాయి. అయితే ప్రస్తుతం ఉన్న ఈ తరహా విధానాల్లో కొన్ని లోపాలు ఉన్నాయని దక్షిణ కొరియాకు చెందిన DGIST అనే ఒక సంస్థకి సంబంధించిన శాస్త్రవేత్తలు తెలిపారు. దీన్ని అధిగమించేందుకు రంధ్రాలతో కూడిన ఒక పాలిమర్ను వారు అభివృద్ధి చేశారు. దీనికి అద్భుత స్థాయిలో అబ్జార్ప్షన్ సామర్థ్యం ఉంది. ఇది ఫినోలిక్ మైక్రోప్లాస్టిక్లు, వోలటైల్ ఆర్గానిక్ పదార్థాలను చాలా వేగంగా 99.99% మేర వడగడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక స్థాయి అని వివరించడం జరిగింది. సూక్ష్మ ప్లాస్టిక్స్ని వేగంగా వడకట్టే ఫిల్టర్ ఈరోజు ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ SNTకి సంబంధించి అటువంటి టాపిక్స్ని చూడండి, ప్రత్యేకంగా IITs, IIS ఇటువంటివి. సో ఈరోజు మరొక అంశం విరాసత్ అనే ఒక ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ అనుకోండి, లేదా ఒక ప్రత్యేక చేయుత కార్యక్రమం వార్తల్లోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ పరిధిలో ప్రారంభమైన విరాసత్ ఎడిషన్ ఈ సంవత్సరానికి సంబంధించి. విరాసత్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో హ్యాండ్ ఓవెన్ ఏవైతే ఉంటాయి, అంటే చేనేత, హ్యాండ్ ఓవెన్ అంటే చేనేతకి సంబంధించి ప్రత్యేకంగా అవగాహన కల్పించే ఒక ఎగ్జిబిషన్గా రూపొందించబడిన కార్యక్రమం హ్యాండ్ ఓవెన్ సిరీస్ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క హ్యాండ్ ఓవెన్ వస్త్రాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు తీసుకుంటే మనం తెలంగాణ రాష్ట్రాన్ని కనుక గమనిస్తే పోచంపల్లి ఇక్కత్ హ్యాండ్ ఓవెన్, చేనేత, చేయితో నేసే వాటిని పోచంపల్లి ఇక్కత్, గద్వాల్, తేలియా రుమాల్, సిద్దిపేట గొల్లబామ ఇవి ఫేమస్. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు ఇంకా రిమైనింగ్ కనుక మనము రాష్ట్రాలను కనుక అబ్జర్వ్ చేసామనుకోండి, తమిళనాడు కనుక చూసామనుకోండి కండగి అండ్ కూరైనాడు ఇటువంటివి. ఆంధ్రప్రదేశ్ కనుక అబ్జర్వ్ చేసామనుకోండి వెంకటగిరి, అన్నిబుట్ట సారీ అండ్ ఉప్పాడ, జామ్దాని అండ్ మల్కాకాడి అండ్ ఎట్ ద సేమ్ టైం ధర్మవరం హ్యాండ్లూమ్ ఇటువంటివి. అలా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కటి ఇంపార్టెంట్ ఉంటుంది. బీహార్ తీసుకున్నాం అనుకోండి బాగల్పూరి బీహార్. సో ఇది ఒకసారి చూడండి, ఈ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఈ ప్రత్యేకతలతో కూడిన హ్యాండ్ ఓవెన్ శారీస్ ఆర్ వస్త్రాల గురించి క్వశ్చన్ అడగవచ్చు. దీన్ని మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను నేను. సో కమ్యూనిటీ, ఈ ఇమేజ్ ఏదైతే ఉంటుందో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. సో కమ్యూనిటీ అంటే ఏంటంటే మీకు ప్రవీణ్ సార్ యూట్యూబ్ క్లాసెస్. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఈ ఇమేజ్ని పోస్ట్ చేస్తాను. దీనికి సబ్స్క్రైబ్ అవ్వండి, మీకు కొన్ని ఇమేజెస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, వీడియోస్, షార్ట్స్, లైవ్, కమ్యూనిటీ అని. అక్కడ మీకు ఈ ఇమేజ్ ఉంటుంది, మీరు స్క్రీన్ షాట్ చేసేసుకొని చదువుకోవచ్చు. సో ఇది ఒకసారి ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడగవచ్చు ఏ ప్రాంతానికి సంబంధించి ఏ శారీస్ హ్యాండ్ ఓవెన్ ఇంపార్టెన్స్ అనేది. సో ఇదొకటి మనకి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో మనకు వార్తలు నిలిచిన జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ సంబంధిత అంశాలు ఏవైతే ఉంటే వాటిని కూడా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుపై నిన్నటి రోజున సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మనకి ఏ ఆర్టికల్ వస్తుంది, ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ A, రైట్ టు ఎక్స్ప్రెషన్. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, నచ్చిన మాటలను భారతదేశంలో ఏ పౌరుడైనా కూడా మాట్లాడవచ్చు, ఎదుటి వారికి నష్టం జరగకుండా. మన భారతదేశమే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు భాగం 3లో 19th ఆర్టికల్ అనేది ఉంటుంది. అందులో ఫస్ట్ ఆర్టికలే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు. దానిపైన నిన్న సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వారికి ప్రత్యేక ఆంక్షలేమీ విధించలేమని స్పష్టం చేసింది. అంటే వాళ్ళు కూడా సాధారణ పౌరుల్లాగానే, కాబట్టి వారు ఏం మాట్లాడతారో వాటిపైన మేము ఆంక్షలు విధించలేం. ప్రాథమిక హక్కుల్లో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి పౌరులతో సమానమే వారిపైన ప్రత్యేకంగా ఇవి మాట్లాడాలి, ఇవి మాట్లాడకూడదని చెప్పేసి ఎలాంటి ఆంక్షలు విధించలేమని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రకారం సాధారణ పౌరులకు ఉన్న వాక్ స్వాతంత్రం ప్రజాప్రతినిధులకు కూడా ఉంటుందని తేల్చి చెప్పింది. 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4:1. రాజ్యాంగ ధర్మాసనం అంటే
కనీసం 5 జడ్జీలు ఉండాలి. గుర్తుంచుకోండి. 5:1 4:1 తీర్పుతో ప్రకటించింది. జస్టిస్ నాగరత్న మాత్రం ఈ తీర్పులో విభేదించారు. ఇటీవల నాగరత్న గారు చాలా తీర్పుల్లో విభేదిస్తున్నారు. మనం నిన్నటి క్లాస్లో కనుక చూస్తే పెద్ద నోట్ల రద్దు అని చెప్పాను కదా, పెద్ద నోట్ల రద్దు పైన కూడా తీర్పు 4:1 వచ్చింది. అందులో కూడా ఒక జడ్జి వ్యతిరేకించారు తీర్పుని అని చెప్పాను కదా, తను నాగరత్ననే. ఇక్కడ కూడా నాగరత్ననే. పరిస్థితులు అన్నీ కరెక్ట్గా ఉంటే 2027 సంవత్సరంలో భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నాగరత్న గారిని మనం చూసే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ పర్సన్ తను. మంత్రుల విద్వేషపూరిత వ్యాఖ్యలను నియంత్రించాల్సిన బాధ్యత పార్టీలదేనని, పార్టీలు మాత్రమే వారిని కంట్రోల్ చేయాలంట. నేతల రెచ్చగొట్టే ప్రసంగాలు రాజ్యాంగంలోని సోదరభావం, స్వేచ్ఛ, సమానత్వానికి పెద్ద దెబ్బని వ్యాఖ్యానించడం జరిగింది సుప్రీంకోర్టు. అండ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి 2 కార్యక్రమాలు ఈరోజు వార్తల్లోకి వచ్చాయి. రానున్న జనవరి 15వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే, ఒకటి దీదీర్ సురక్షా కవచ్, దీదీర్ సురక్షా కవచ్. సెకండ్ వచ్చేసి దీదీర్ దూత్. యాక్చువల్గా 2019 సంవత్సరంలో దీదీకే బాలో, అంటే దీదీకి బోలో అన్నట్టు, దీదీకి చెప్పడం, దీదీకే బాలో అనే ఒక ప్రోగ్రామ్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ ప్రోగ్రామ్కి కంటిన్యూయేషన్ ఈరోజు వార్తలకు వచ్చిన దీదీర్ దూత్. అంటే ఏంటంటే, రాష్ట్రానికి సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న ఎలాంటి సమస్యలైనా కూడా ప్రభుత్వానికి చేరవేయడానికి తీసుకొచ్చిన ఒక ప్రత్యేక కార్యక్రమం ఇదొకటి. అండ్ దీదీర్ సురక్షా కవచ్ అంటే ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు ఏవైతే ఉంటే ఆ పథకాలన్నింటినీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇంటింటికి కూడా చేరవేసి వాటి గురించి అవగాహన కల్పించడం, ప్రజలందరికీ కూడా కార్యక్రమాలను చేరవేసే కార్యక్రమం అన్నట్టు. సో పథకాలకు సంబంధించి దీదీర్ సురక్షా కవచ్ అండ్ దీదీర్ దూత్, ప్రజల సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వం ఇస్తున్న పథకాలను ప్రజలకు చేరవేయడం, ఇవి ప్రోగ్రామ్స్. అండ్ వెస్ట్ బెంగాల్ కూడా ఇంపార్టెంట్ స్టేట్, ఫోకస్ చేయాల్సింది. లాస్ట్ ఇయర్ ఆర్టికల్ 164 క్లాస్ 4 వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన వార్తలకు వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 356 సంబంధిత అంశంతో కూడా వార్తలకు వచ్చింది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో లాస్ట్ ఒక 6 నెలల కింద జరిగిన కొన్ని విద్వేషపూరితమైన ఘటనలు. సో ఇంపార్టెంట్ స్టేట్. అండ్ పెద్ద నోట్ల రద్దు తర్వాత 83% పెరిగిన నగదు చెలామణి. యాక్చువల్గా పెద్ద నోట్ల రద్దు 8 నవంబర్ 2016 మనకి ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఎకానమీలో ఇంపార్టెంట్. ఈసారి క్వశ్చన్ అడగొచ్చింది. సో ఆ రోజున పెద్ద నోట్ల రద్దు చేశారు. పాత 500 రూపాయలు అండ్ 1000 రూపాయల నోట్లు, సో ఫేస్ వాల్యూ అనేది 500 రూపీస్ 1000 రూపీస్ ఉండే నోట్లు ఏవైతే ఉంటాయో ఆ నోట్లను తొలగించి వాటి స్థానంలో కొత్త నోట్లను తీసుకురావడం. పర్పస్ ఏంటి? బ్లాక్ మనీ ఏదైతే ఉంటుందో దాన్ని తెలుసుకోవడం. బ్లాక్ మనీని వైట్ మనీ చాలామంది చేశారు, బ్లాక్ మనీ వైట్ మనీ. అండ్ చాలా వరకు దొంగ నోట్లు ఉంటాయి, ఫేక్ కరెన్సీ, దొంగ నోట్ల కట్టడి చేయడం ఇదొకటి. అండ్ డిజిటల్ ఎకానమీగా భారతదేశాన్ని మార్చడం, అందరు కూడా ఆన్లైన్ విధానంలోకి రావడానికి ఎంకరేజ్ చేయడం. ఈ పెద్ద నోట్ల రద్దు సరైనదని నిన్నట్లోనే మనం టాపిక్ డిస్కస్ చేశాము, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. సో దీనికి కంటిన్యూషన్గా ఈరోజు చూడండి ఆర్బీఐ వారు ఇచ్చిన గణాంకాలు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దాదాపు భారతదేశంలో 83% ఇంకా పెరిగిందంట, నోట్లు పెరిగినాయంట. 2022 డిసెంబర్కు 32.42 లక్షల వరకు చేరిందంట. సో 32.42 లక్షల కోట్ల ఫిజికల్ కరెన్సీ మనకు భారతదేశంలో ఉందంట. 2016 నవంబర్ 16న వ్యవస్థలో మన భారతదేశంలో ఎంత ఉండేనట అంటే 17.7 లక్షల కోట్లే ఉండే. ఇప్పుడు ఎంత ఉంది? 32.42 లక్షల కోట్లు అంట. పెద్ద నోట్ల రద్దు జరిగిన 6 ఏళ్ల తర్వాత చెలమణిలో ఉన్న నగదు విలువ 83% పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నోట్ల రద్దు లక్ష్యాలు భౌతిక నగదు చెలామణి తగ్గించి డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం ఒకటని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో తెలిపింది. అయితే అది నెరవేరలేదని ప్రస్తుత గణాంకాల ద్వారా తెలుస్తోంది. నోట్ల రద్దు సమయానికి వ్యవస్థలో చెలమణిలో ఉన్న 17.7 లక్షల కోట్లు, ఇందులో 86% విలువకు సమానంగా ఉన్న 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను అప్పట్లో ప్రభుత్వం ఆకస్మికంగా రద్దు చేసింది. ఈ ప్రభావంతో 2017లో జనవరి 6 నాటికి వ్యవస్థలో నగదు విలువ గణనీయంగా తగ్గి 9 లక్షల కోట్లకు పరిమితమైంది. 2017లో 2022 డిసెంబర్ 22 నాటికి
మళ్ళీ చెలామణిలోకి నగదు విలువ 32.42 లక్షల కోట్లు చేరిందంట. 2017 జనవరి 6 నాటితో పోలిస్తే 260%, 2016 నవంబర్ 4తో పోలిస్తే 83% అధికమైందంట. సో ఈ గణాంకాలు మనకు ఇంపార్టెంట్. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీలో వచ్చే అప్డేట్స్ చూడాలి. ప్రతి సబ్జెక్ట్లో వచ్చే అప్డేట్స్ ఉంటాయి. ఆ అప్డేట్స్ని ప్రత్యేకంగా నేర్చుకోండి. మీకు కరెంట్ అఫైర్స్ అనే ఒక టాపిక్ నుండి మీకు రెగ్యులర్గా మంచి మంచి మార్క్స్ వస్తాయి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ ఈజ్ నథింగ్ బట్ అప్డేట్ పార్ట్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ దట్ యు ఆర్ రీడింగ్ ఇన్ యువర్ జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్లో ఎకానమీలో దీన్ని అప్డేట్ చేసుకోండి, సరిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీనికి కంటిన్యూషన్ ఇంకొక టాపిక్, ఫలించని నోట్ల రద్దు అస్త్రం. 2016 తర్వాత పట్టుబడిన నకిలీ కరెన్సీ 245.33 కోట్లంట. నకిలీ కరెన్సీ కూడా పెరిగిందంట. వెల్లడించిన ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారు. దేశంలో నల్లధనం, నకిలీ నోట్లు, అవినీతి, ఉగ్ర నిధులకు అడ్డకట్ట వేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2016లో చేసిన నోట్ల రద్దు పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఇప్పటికీ నకిలీ నోట్ల బెడద ఏమాత్రం తగ్గలేదని జాతీయ నేర గణాంకాల సంస్థ పేర్కొంది. ఈ మేరకు భారతీయ నకిలీ కరెన్సీ నోట్ల చెలామణిపై గత సోమవారం నివేదికను విడుదల చేసింది. నోట్ల రద్దు తర్వాత నుంచి 2021 వరకు దేశవ్యాప్తంగా దాదాపు 245.33 కోట్ల విలువైన నకిలీ నోట్లను వివిధ దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నట్లు అందులో పేర్కొంది. గరిష్టంగా 2020లో 92.17 కోట్లు, కనిష్టంగా 2016లో 15.92 కోట్ల నకిలీ నోట్లు పట్టుబడినట్లు తెలిపింది. 2017లో దాదాపు 55.71 కోట్లు, 2018లో 26.35 కోట్లు. సో ఇవి ఏవైతే ఉంటాయో జస్ట్ ఇన్న అవసరం లేదు. భారతదేశంలో నోట్ల రద్దు తర్వాత నకిలీ నోట్లు పెరిగాయి అనే ఒక అంశాన్ని గుర్తుంచుకోండి. ఎంత పెరిగింది, ప్రస్తుతం ఎంత ఉందో చూడండి, గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇండియా టేక్స్ ఓవర్ లీడర్షిప్ ఆఫ్ ఏషియన్ పసిఫిక్ పోస్టల్ యూనియన్ అనే అంశం వార్తలోకి వచ్చింది. ఇండియా టేక్స్ ఓవర్ లీడర్షిప్ ఆఫ్ ఏషియన్ పసిఫిక్ పోస్టల్ యూనియన్. ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్? బ్యాంకాక్ కేంద్రంగా పనిచేస్తుంది. బ్యాంకాక్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఏషియా పసిఫిక్ పోస్టల్ యూనియన్. ఆ సంస్థకి ఇది ఒక అంతర్జాతీయ సంస్థ, కూటమి, ప్రపంచ దేశాలతో కూడిన కూటమి. దీనికి ఇండియా అనేది లీడర్షిప్గా ఉంటుంది. మనకు 2023 సంవత్సరం అద్భుతం. ఒకటి G20, ఒకటి SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, నెక్స్ట్ వచ్చేసి వసనార్ అరేంజ్మెంట్, ఆ తర్వాత వచ్చేసేసి ఏషియన్ పసిఫిక్ పోస్టల్ యూనియన్. వీటన్నిటికీ కూడా భారతదేశం హెడ్గా ఉంది ప్రస్తుతం. సో అందులో ఈ రోజు ఏషియన్ పసిఫిక్ పోస్టల్ యూనియన్కి భారత్ లీడర్షిప్గా ఉంటుంది. సో రానున్న రోజుల్లో భారత్ ఆధ్వర్యంలో పనిచేయబోతోంది. దీనికి భారతదేశం నుండి డాక్టర్ వినయ్ ప్రకాష్ సింగ్ గారు సెక్రటరీ జనరల్గా ఇటీవల వార్తలోకి వచ్చారు. వినయ్ ప్రకాష్ సింగ్ గారు సెక్రటరీ జనరల్ ఆఫ్ ఏషియన్ పసిఫిక్ పోస్టల్ యూనియన్. అండ్ దేశంలోని మొట్టమొదటి మహిళగా ఈరోజు ఒక మహిళ వార్తలోకి వచ్చారు. మహిళల గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్. దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తలు ఇచ్చిన మహిళలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల PT ఉషా గారు కానివ్వండి, చాలామంది మహిళలు వార్తలోకి వచ్చారు. మాధవి పురిబాచ్ కానీ ఇట్లా. సో ఫస్ట్ విమెన్ ఆఫీసర్ టు బి డిప్లాయిడ్ ఇన్ సియాచిన్. కెప్టెన్ శివా చౌహాన్ did her schooling from Udaipur and graduated from NJR Institute of Technology, Udaipur. సో సియాచిన్ గ్లాషియర్లో, సియాచిన్ మంచు ప్రాంతంలో నియమితులైన మొట్టమొదటి మహిళా అధికారి, ఆర్మీ అధికారిగా ఇటీవల వార్తలు నిలిచిన పర్సన్ ఎవరంటే కెప్టెన్ శివా చౌహాన్. గుర్తుంచుకోండి, సియాచిన్ ఎముకలు కొరికే గడ్డలు కట్టిన చలి ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఒక మహిళ విధులు నిర్వర్తిస్తుంది మన దేశ రక్షణ బాధ్యతగా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అండ్ ఎక్స్ నేవీ ఆఫీసర్, నేవీకి సంబంధించిన ఒక ఆఫీసర్ BDL డైరెక్టర్గా ఇటీవల నియమితులవుతూ వార్తలోకి వచ్చారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నూతన డైరెక్టర్గా వార్తలో నిలిచిన పర్సన్ ఎవరంటే ఎక్స్ నేవీ ఆఫీసర్. సో తన పేరు గుర్తుంచుకోండి, ఏ మాధవరావు గారు ఈరోజు వార్తలోకి వచ్చారు. అండ్ ఆల్రౌండ్ ఛాంప్ నిష్కా. సో నిష్కా గారు వార్తలోకి వచ్చారు. తెలంగాణ యువ జిమ్నాస్ట్ నిష్కా అగర్వాల్ సత్తా చాటింది. జాతీయ జూనియర్ ఆల్రౌండ్ ఛాంపియన్గా ఆమె నిలిచింది. కేరళలో జరిగిన జాతీయ జూనియర్ జిమ్నాస్టిక్స్లో ఈ 14 ఏళ్ల హైదరాబాద్ అమ్మాయి ఆల్రౌండ్ టైటిల్ని సొంతం చేసుకుంది. మొత్తం 41.65 స్కోర్తో ఆమె అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సో గుర్తుంచుకోండి, నిష్కా అగర్వాల్ జాతీయ స్థాయిలో ఆల్రౌండ్ ఛాంపియన్గా ఈరోజు వార్తల్లోకి వచ్చారు. సో జిమ్నాస్టిక్ సంబంధించి. సో ఇవి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే. సో ఒంటికొమ్ము ఖడ్గమృగాలకి సంబంధించి పోచింగ్
0%గా జీరోగా నమోదైంది 2022 సంవత్సరంలో గత 45 సంవత్సరాల చరిత్రను కనుక అబ్జర్వ్ చేస్తే. అండ్ సుప్రీంకోర్టుకి సంబంధించి ESCR అనే ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ వార్తలకు వచ్చింది. అండ్ మైక్రోప్లాస్టిక్స్ని నీటి నుండి వేరు చేసే అధునాతనమైన ఫిల్టర్స్ వార్తలకు వచ్చాయి. అండ్ విరాసత్ అనే ఒక ప్రోగ్రాము వార్తలోకి వచ్చింది. భారతదేశంలో హ్యాండ్ వోవెన్ క్లాత్స్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. మమతా బెనర్జీ గారు ప్రారంభించబోతున్న దీదిర్ సురక్షా కవచ్ అండ్ దీదిర్ దూత్ అనే కార్యక్రమాలు. నోట్ల రద్దు తర్వాత దాదాపు 83% పెరిగిన నగదు అని చెప్పేసి నోట్ల చెలామణి పెరిగిందని చెప్పేసి RBI ఇచ్చిన గణాంకాలు. సో నోట్ల రద్దు చేసిన తర్వాత, పెద్ద నోట్ల రద్దు చేసిన తర్వాత భారతదేశ విపణిలో నకిలీ కరెన్సీ కూడా పెరిగిందంట, 245.33 కోట్లు. అండ్ ఇండియా టేక్స్ ఓవర్ యాజ్ ఏషియా పసిఫిక్ పోస్టల్ యూనియన్కి భారత్ అధ్యక్షత. అండ్ కెప్టెన్ శివా చౌహాన్ భారత చరిత్రలో మొట్టమొదటిసారి సియాచిన్ గ్లాషియర్లో నియమితులైన ఒక అధికారి, రక్షణ అధికారి. అండ్ ఎక్స్ నావీ ఆఫీసర్ మాధవరావు గారు BDL డైరెక్టర్గా నియమితులవుతూ వార్తలోకి వచ్చారు. అండ్ ఆల్రౌండ్ ఛాంపియన్గా వార్తలోకి వచ్చిన నిష్కా అగర్వాల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిమ్నాస్ట్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.